హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నేను నిన్న చేసిన వీడియో మాకు నమ్మకం లేదు ద్వారా అనేది కొంతమంది మనోభావాల్ని దెబ్బతీసినట్టుంది. టీమిండియా అంటే ఈ కంపోజిషన్తో వెళ్ళి ట్రోఫీ తెచ్చే ఛాన్స్ లేదని నేను అనడం అంటే కొన్ని నిజాలు కొంచెం చేదుగా ఉంటాయి. అది నచ్చలేదు. అంటే ఇప్పుడే అలా చెప్తావు, టీం గెలవలేదా, గెలవచ్చు కదా, గెలవకూడదు అని గెలవలేదని అనట్లేదు. అంటే మనం పాత తప్పులే మళ్ళీ చేస్తున్నాం అని చెప్పి నాకు అనిపించింది. ఏదో సంజాయిషి ఇవ్వాలని కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే, అంటే అంటారు కదా, ఇది వేరు సామెతలు వాడుతున్నారు, ఆదిలో నాంశపాలు, అది కాదు వాడాల్సిన సామెత. మొత్తగా సామెత ఉంది, శుభం పలకరా అంటే పెళ్లి కూతురు ఏదో అన్నాడంటే ఎవరు, మొత్తగా సామెత. నేను ఇక్కడ వాడను అది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన సామెతలు కానీ మన తిట్లు కానీ అన్ని ఆడవాళ్ళ వైపే కేంద్రీకరించి ఉంటాయి. వాళ్ళకి సంబంధం లేకపోయినా క్రికెట్ లాంటి మంచి క్రికెట్ మాట్లాడితే మనం ఆడవాళ్ళని కోట్ చేస్తూ బూతులు మాట్లాడాల్సిన పరిస్థితి అలా ఉంటాయి. మరి ఏం చేస్తాం, తప్పదు. సో అలాంటివన్నీ మనం మాట్లాడుకోవద్దు. సో అలాంటి ఏదో ఎందుకు మన టీం వెళ్తున్నప్పుడు అలా నువ్వు ఎందుకు అశుభం పలుకుతున్నావు అని చెప్పి కొంతమంది కోపం వచ్చినట్టు. బట్ నా ఫ్రస్ట్రేషన్, నా ఆందోళన, నా ఆవేదన ఏంటంటే, మళ్ళీ అవే తప్పులు చేస్తున్నాం కదా. మళ్ళీ అవే తప్పులు చేస్తున్నప్పుడు ఏమి ఇంప్రూవ్మెంట్ చేసావని చెప్పి లాస్ట్ టైం వరుసగా 2 సంవత్సరాలు ఓడిపోయాం. ఒకసారి అయితే కనీసం నాకౌట్స్ కూడా వెళ్ళలేదు. 22లో నాకౌట్కి వెళ్ళాం, సెమీస్లో చిత్తుగా ఓడిపోయానికి వచ్చాం. సో ఏం మనం ఇంప్రూవ్ చేసాం అప్పటికి ఇప్పటికి. నేను అప్పుడు ఒక వీడియో చేశాను, మనం 2022లో నవంబర్లో ఓడిపోయినప్పుడు. అప్పుడు నేను వీడియో చేశాను, నెక్స్ట్ ఏంటి అని చెప్పి. అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఒక రోడ్ మ్యాప్ నేను విజువలైజ్ చేస్తూ చేశాను. ఏంటంటే ఒక 11 రిక్వైర్మెంట్స్ మనకి చెప్పాను. మీకు గుర్తునే ఉంటాయి, చాలామంది చూశారు, 75,000 మంది అంతమంది చూశారు వీడియో. నెక్స్ట్ వరల్డ్ కప్కి మన రిక్వైర్మెంట్, T20 వరల్డ్ కప్కి మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి టీంని మనం తయారు చేసుకోవాలి. ఇప్పటి నుంచే మనం, అప్పటికి ఇంకా 1.5 year టైం ఉంది కదా, మనం కొన్ని ఆస్పెక్ట్స్లో, అంటే కొంతమందిని వీ హ్యావ్ టు కీప్ దమ్ ఇన్ ద లూప్. అంటే కొన్ని రిక్వైర్మెంట్, రోల్ క్లారిటీ. ఇప్పుడు మీరు చూడండి, ఒక ప్లేయర్ని మనం పికప్ చేస్తున్నాం, బాగా ఆడుతున్నాడు ఐపీఎల్లోనూ లేకపోతే ఇంకెక్కడో బాగా ఆడింది. సో అతను ఏ రోల్లో ఆడుతున్నాడు అక్కడ, మన ఐపీఎల్ టీంకి అతను 1, 2, 3 పొజిషన్స్లో ఎక్కడో ఆడుతున్నాడు. మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, 6లో 7లో కావాలి, లేకపోతే 5లో కావాలి. మనం ఇతన్ని పిక్ చేసి అక్కడ ఆడిస్తున్నాం. అలా కాకుండా మీరు ఒక రోల్ క్లారిటీతో మీకు ఏ రోల్లో ఎవరు కావాలనే దాంట్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్కి 2-3 ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్రూమ్ చేయండి. ఇప్పుడు ఎలాగైతే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు కొంతమంది ప్లేయర్స్కి, అలాగే బౌలర్స్కి, ఫాస్ట్ బౌలర్స్, వెదర్ దే విల్ ప్లే ఫర్ ఇండియా ఆర్ నాట్, వాళ్ళకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళని వాళ్ళ లూప్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళ రాడార్లో పెట్టుకుని వాళ్ళని మానిటర్ చేస్తున్నారు. అలాగే మీరు కొంతమంది ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు అందరూ క్లిక్ కావాలి లేదు, ఒకరిద్దరు క్లిక్ అయితే కాకపోయినా, ఒకరు ఫామ్ కోల్పోయినా, ఇంకొకరు ఫామ్లో ఉన్న వాళ్ళని మనకి ఒక టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది, దాన్ని బట్టి చేయాలని చెప్పి నేను అప్పుడు చెప్పాను. కానీ అది ఫుల్ఫిల్ కాలేదు. ఇక్కడ ఇప్పుడు మ్యారేజ్ అంటారు, మ్యారేజ్ ఈజ్ ఏ కాంప్రమైజ్ అని చెప్పి మనకు సామెత ఉంది. ఏంటంటే మ్యారేజ్లో ఎన్నో రాజీ పడాలి. మ్యారేజ్ విషయంలో మనం ఎన్నో మంచి, ఇలా ఉండే అమ్మాయి కావాలని, లేకపోతే ఇలా ఉండే అబ్బాయి కావాలని ఎన్నో కోరికలు ఉంటాయి, ఇలా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. కానీ అల్టిమేట్గా వచ్చేసరికి అన్నీ కుదరవు, కొన్నిసార్లు జాతకాలు కూడా కుదరవు. కానీ ఏదో కాంప్రమైజ్ అయ్యి కొన్ని సర్దుకుపోతాం. అలాగే మనం మ్యారేజ్ విషయంలో అది ఓకే, కానీ క్రికెట్ టీం విషయంలో అది నాట్ ఓకే. మీరు పర్ఫెక్ట్గా టీం తయారు చేసుకోవడానికి ఇండియాలో ఉన్న టాలెంట్ పూల్, మీకున్న రిసోర్సెస్, మీకున్న మెషినరీ, మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మీరు వాడికి డబ్బు కుదవలేదు, మీరు అన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాంప్రమైజ్, మ్యారేజ్లో కాంప్రమైజ్ కాదు ఇక్కడ కావాల్సింది. మనం మ్యాట్రిమోనియల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మ్యాట్రిమోనియల్స్ సెలక్షన్ అవసరం లేదు. మీకు బోర్డులతో మెషినరీ ఉంది, మీ కోచెస్ ఉన్నారు, మీకు బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ ఉంది. మీరు అంత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కాంప్రమైజ్ అవుతున్నామని నా బాధ అది. చూడండి, మీరు ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టీంలో యశస్వి జైస్వాల్ని ఆడిస్తే శివం దుబేకి ఛాన్స్ లేదు. హార్దిక్ పాండ్యాని మనం 5th బౌలర్గానే యూజ్ చేస్తే తప్ప మీకు బ్యాటింగ్లో నెంబర్ 8 దాకా డెప్త్ రాదు. ఒక బౌలర్ని సాక్రిఫైస్ చేసి మీరు ఆ రకమైన డెసిషన్ తీసుకోవాలి. అంటే బ్యాటింగ్లో డెప్త్ లేదు. పోనీ 6th బౌలింగ్ ఆప్షన్ ఎవరైనా ఉన్నారో లేరు. మనకున్న 6th బౌలింగ్ ఆప్షన్ ఎవరు, హార్దిక్ పాండ్యా ఆడడం వల్ల మీరు ఒక మంచి బ్యాట్స్మెన్ని మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎన్ని కాంప్రమైజ్లతో వెళ్తున్నాం మనం. వేరే టీమ్స్ విషయంలో అలా లేదు కదా. వాళ్ళకి బ్యాటింగ్లో బౌలర్తో డెప్త్ ఉంది. ఇంగ్లాండ్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి,
ఇంకా వెస్టిండీస్ స్క్వాడ్ అనౌన్స్ చేసినట్లేదు. వెస్టిండీస్లో కూడా వాళ్ళకి బోల్డంత మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. మనకి అదే రకమైన పాత టెంప్లెట్తోనే వెళ్తున్నాము. ఎలాంటి టెంప్లెట్ మార్చుకోలేకపోతున్నాం. ఒక్కటి మేలు ఏం జరిగిందంటే కొద్దిగా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువే. రిషబ్ పంత్, శివం దుబే, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇలాంటి లెఫ్ట్ హ్యాండర్స్ టీంలో కనిపిస్తున్నారు ఈసారి ఎక్కువగా, కొంచెం నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు. యూ కెన్ హ్యావ్ దట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇఫ్ రిక్వైర్డ్. అది మినహాయిస్తే మనం ఎప్పుడు అదే పాత స్టైల్లో వెళ్తాం. లాస్ట్ వరల్డ్ కప్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకుండా వెళ్ళి ఈసారి హర్షదీప్ సింగ్తో వెళ్తున్నాం. కానీ హర్షదీప్ విల్ హీ మెజర్ అప్ టు రిక్వైర్మెంట్ ది వే హీ హెస్ బిన్ బౌలింగ్ ఇన్ ద ఐపీఎల్? ఐపీఎల్ క్రైటీరియా కావాలని లేదు, కానీ ఇటీవల కాలంలో ఇండియాకి ఆడినప్పుడు కూడా ఒక ఏడాది క్రితం హర్షదీప్ సింగ్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మనకేంటంటే వేరే ఆప్షన్ కనబట్లేదు. ఖలీల్ అహ్మద్ని సడన్గా తీసుకొచ్చి పెట్టారు. ఖలీల్ కూడా మనం చూసిన బ్లో హార్ట్ బ్లో కోల్డ్. ఢిల్లీ తరఫున ఆడుతూ ఒక మ్యాచ్లో బ్రహ్మాండమైన బౌలింగ్ వేస్తాడు, ఒక మ్యాచ్లో ఈజ్ లీకింగ్ రన్స్ లైక్ ఎనీథింగ్. సో అలాంటి పరిస్థితి ఉంది. నటరాజన్ని మీరు ఎందుకో మళ్ళీ అంటే ఇన్ని రోజుల నుంచి అది నటరాజన్ పక్కన పెట్టారు. సడన్గా అతనికి పెద్దగా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. నటరాజన్ పక్కన పెట్టడానికి కారణం కూడా ఏంటంటే చాలా తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. సో అది సడన్గా అతను ఆ ప్రెషర్ సిచ్యుయేషన్ తట్టుకోగల వరల్డ్ కప్ లాంటి ప్రెషర్ సిచ్యుయేషన్ అని చెప్పి అతన్ని మళ్ళీ వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ నటరాజన్ లాంటి టాలెంట్ మీరు ముందు నుంచే మనం అనుకున్నట్టుగా ఒక్కొక్క స్లాట్కి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అంటే అతన్ని హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహసిన్ ఖాన్, నటరాజన్ వీళ్ళు నలుగురిని కూడా ఇండియాకి ఆడిస్తూ 1.5 year పీరియడ్లో ఇండియాకి ఆడిస్తూ మీరు వాళ్ళని తయారు చేస్తుంటే బాగుంటుంది. అలాగే మనకి బౌలింగ్ చేయగల బ్యాటర్స్ లేరు. ఒకనొక దశలో మనం దీపక్ హూడాని ఆడించాం. అయితే దీపక్ హూడా స్కోర్డ్ 100, ఐ డోంట్ రిమెంబర్ 100 మొత్తం మీద ఐర్లాండ్లో ఒక మంచి నాక్ ఆడాడు దీపక్ హూడా. తర్వాత ఈ వాజ్ నాట్ కంటిన్యూడ్. 1-2 ఫెయిల్యూర్స్ అయితే సహించలేదు, మనం పక్కన పెట్టేసాం. మనకి సీనియర్స్ ఉన్నారో తీసుకుందాం. సీనియర్లు ఉన్నా కూడా దీపక్ హూడా లాంటి వాళ్ళు ఎందుకు తీసుకోవాలంటే అది రోల్ క్లారిటీ. అతను ఒక స్పెసిఫిక్ రోల్ చేయగలుగుతాడు. ఏంటి? హీ కెన్ బౌల్ అండ్ హీ కెన్ బ్యాట్. తిలక్ వర్మ కెన్ డూ దట్. హీ కెన్ బౌల్, హీ కెన్ బ్యాట్. కానీ తిలక్ వర్మ కొంచెం ఛాన్స్ ఇచ్చారు, 1-2 ఫెయిల్యూర్స్ అయితే పక్కన పెట్టి. వీలాంటి ఒక స్లాట్ మనకి కావాలి. ఆ స్లాట్ కోసం మీరు ఈ 1.5 yearలో ఆ స్లాట్ ఉంటే ఏమవుతుంది? మీకు హార్దిక్ పాండ్యా అక్కర్లేదు. హార్దిక్ పాండ్యాతో పనే లేదు. హార్దిక్ పాండ్యా ఏమనుకుంటే 6th బౌలింగ్ ఆప్షన్. చాలామంది అందరూ క్రిటిసిజం ఎక్కడ వస్తుందంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బాగా చేయట్లేదు, బౌలింగ్ బాగా చేయట్లేదు, అతను ఒక్కడే ఉన్నాడా మనకి ఆల్రౌండర్, అతన్ని ఎందుకు పెడతారు టీంలో అని చెప్పి అగ్రహావేశాలు వ్యక్తం అవుతుంది. రింకు సింగ్ ఎందుకు పెట్టలేదు అగ్రహావేశాలు వ్యక్తం అవుతుంది. ఎందుకు పెట్టలేదంటే మీకు హార్దిక్ పాండ్యా ఎందుకు పెట్టలేదు, హార్దిక్ పాండ్యా ఎందుకు పెడుతున్నారు? బికాజ్ యూ డోంట్ హ్యావ్ 6th బౌలింగ్ ఆప్షన్. మీకు కనీసం ఒక 2-3 ఓవర్లు మ్యాక్స్వెల్ టైప్లో ఒక 2-3 ఓవర్లు వేయగలరు, మార్క్రమ్ టైప్లో ఒక 2-3 ఓవర్లు వేయగలరు అనే ఒక బౌలర్ ఉంటే, లియామ్ లివింగ్స్టన్ లాగా వేయగల బౌలర్ ఉంటే మీరు హాయిగా హార్దిక్ పాండ్యా లేకుండానే వెళ్ళే అవకాశం ఉంది. కానీ మాకు అలాంటి బౌలర్ లేకపోవడం వల్ల మీరు హార్దిక్ పాండ్యాని పట్టుకుని వెడాల్సి వస్తుంది. మీరు తయారు చేసుకోలేదు. శివం దుబేనో, రియాన్ పరాగ్నో, శివం దుబేను కూడా ఇండియాకి రెగ్యులర్గా ఆడించి ఉండాల్సింది. అదొకటి. చెప్పిన దీపక్ కూడా క్లాసిక్ కేసు, తిలక్ వర్మ క్లాసిక్ కేసు. వీళ్ళు కనుక ఉండుంటే మనకి టాప్ 5లో లేదా టాప్ 6లో ఉండుంటే ఖచ్చితంగా మనకి అవకాశం ఉంది. మీరు శివం దుబేని ఎందుకు ప్రిఫర్ చేశారు? అతను 6th hitting ఎబిలిటీ, స్పిన్నర్లు బాగా ఆడడంతో పాటు రింకు సింగ్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టారు. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు అతను హార్ట్ బ్రోకెన్గా అయ్యాడని చెప్పి. నిజమే, ఎంత బాగా ఆడాడు అతను. ప్రతిసారి ఇండియాకి ఆడిన ప్రతిసారి కూడా టఫ్ సిచ్యుయేషన్ వచ్చి రిక్వైర్మెంట్ బట్టి అతను ఫినిష్ చేశాడు. ఎందుకు పెట్టలేకపోయారంటే శివం దుబే 1-2 ఓవర్లు ఇస్తాడు అన్న నమ్మకం ఫుల్ఫిల్ అవుతుందో లేదో తెలియదు. హీ క్యాన్ బౌల్ బికాస్ హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ ఎ బిట్. రింకు సింగ్ కూడా కొద్దిగా గొప్ప బౌలింగ్ చేస్తాడు, కానీ శివం దుబే అంత కాదు, అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కానీ అలాగే లేదు. సో అక్కడ హీ లాస్ట్ అవుట్. అలాగే హార్దిక్ పాండ్యా ఎందుకు అంత అతని మీద వైస్ క్యాప్టెన్స్ కూడా ఎందుకు ఇచ్చారు? ఏదో అక్కడ సామెత వాడాలంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అతను వైస్ క్యాప్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే బాబు నీకు ఫామ్ సరిగ్గా లేదు, నీకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తున్నావు, నీకు ఒక ఎలివేషన్ ఇస్తున్నావు, నువ్వు బాగా ఆడాలి, బ్యాటింగ్ బౌలింగ్ చేయను. ఎందుకంటే హార్దిక్ పాండ్యా నేను చెప్పినట్టుగా మీరు బ్యాటింగ్ డెప్త్ కావాలంటే నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా ఆడించి నెంబర్ 8లో రవీంద్ర జడేజాను, అక్షర్ పటేల్ని ఆడిస్తే మీకు ఏమవుతుందంటే మీకు బ్యాటింగ్లో డెప్త్ వస్తుంది. అప్పుడు హార్దిక్ పాండ్యా 4 overs ఫుల్గా ఒక రెగ్యులర్ 5th బౌలర్గా వేయగలిగారు. అలా చేయడం కోసం, అతని కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం అతనికి వైస్ క్యాప్టెన్సీ ఇచ్చారు. విత్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ విత్ హిమ్ దీస్ డేస్.
ఎందుకంటే మనకి వేరే టీనా ఫ్యాక్టర్, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అంటారు, TINA, టీనా ఫ్యాక్టర్ ప్రకారం హార్దిక్ పాండ్యా టీంలో మరొక కారణం కాదు. ఎందుకంటే మనకి ఆ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోలేం. నేను అప్పుడు ఆ వీడియోలో నెక్స్ట్ ఏంటి అనే వీడియోలో నేను చెప్పిన 11 రిక్వైర్మెంట్స్ లాస్ట్ వరల్డ్ కప్ అని ఓడిపోయిన తర్వాత అది మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను, మీరు ఒకసారి కొంచెం ఓపిక చేసి వినండి. ఒకటి ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ కావాలని చెప్పాను. ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఉన్నాడా మనకి? యశస్వి జైస్వాల్ ఉన్నాడు. అప్పుడు నేను వాడిన అంటే హీ షుడ్ ఎక్స్ప్లోడ్ ఎట్ ద క్రీస్. ఎలా ట్రావిస్ హెడ్ ఆడుతున్నాడో, ఎలాగ ఫిల్ సాల్ట్ ఆడుతున్నాడో, ఆ రకమైన ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఉండాలి మనకి. ఉంటే బాగుంటుంది. ఒకసారి అలెక్స్ హేల్స్ ఆడాడు, అది ఇంకొకరు ఆడుతున్నారు. అలాంటి ఒక ఈ షుడ్ ఎక్స్ప్లోడ్ ఎట్ ద క్రీస్. అలాంటి వాళ్ళు మ్యాచ్ విన్నర్స్ అవుతారు. ముఖ్యంగా నాకౌట్ స్టేజ్లో అలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడితే మనం మ్యాచ్ గెలుస్తాం విత్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. సో అలాంటి ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. కానీ యశస్వి జైస్వాల్ని మీరు ఆడిస్తే శివం దూబేకి ప్లేస్ ఉంది. బికాజ్ విరాట్ కోహ్లీ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, కీపర్ ఎట్ 4, 5లో మనకి సూర్యకుమార్ ఆడతాడు, 6లో హార్దిక్ పాండ్యా, 7లో జడేజా. మీకు ఎక్కడ ఉంది? ప్లేస్ లేదు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో యూ హ్యావ్ టు ఓపెన్ విత్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, హూ విల్ ప్లే మోస్ట్లీ కన్జర్వేటివ్ క్రికెట్. దే విల్ నాట్ ఎక్స్ప్లోర్ ద క్రికెట్. దే ఆర్ వండర్ఫుల్లీ టాలెంటెడ్ ప్లేయర్స్, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. ఏ టీం అయినా కళ్ళగద్దుని ఆడించుకునే ప్లేయర్స్. కానీ మనకి వాళ్ళతో వారు ఒకవైపు ఉంటే మరోవైపు ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ మనకి లేడు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఉండాలి / టాప్ 4లో ఒక లెఫ్ట్ హ్యాండర్ అయినా ఉండాలని ఇంకొక పాయింట్ చెప్పాను నేను. అంటే నేను చెప్పిన అందరికీ తెలిసిన విషయాలు, నేను ఏదో గొప్పగా చెప్పాను కదా. ఎస్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఉన్నాడు మనకి టాప్ 4లో. పోనీ ఒకవేళ యశస్విని మనం ఆడించకపోయినా టాప్ 4లో మనకి ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండే అవకాశం ఉంది. సూర్యకుమార్ని కాస్త వెనక్కి నెట్టి మనం రిషబ్ పంత్ని నెంబర్ 4లో ఆడించుకోవచ్చు. లేదా సూర్యకుమార్ నెంబర్ 3లో ఆడి యశస్వి జైస్వాల్ లేని పక్షంలో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తే మనకి టాప్ ఫ్లోర్లో ఈ రిక్వైర్మెంట్ అయితే ఫుల్ఫిల్ అయింది. చెప్పాను కదా, లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు. అండ్ టాప్ 6లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలి అని చెప్పాను. అది కూడా ఈసారి మనకి లక్కీగా ఆ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే విత్ రిషబ్ పంత్ బ్యాక్ ఇన్ ద టీమ్, యశస్వి జైస్వాల్, శివం దూబే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి టాప్ 6లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయింది. తర్వాత 1 పార్ట్ టైమర్ ఇన్ టాప్ 5, 1 పార్ట్ టైమర్ ఇన్ టాప్ 5 కావాలని నేను అన్నాను. కానీ 1 పార్ట్ టైమర్ ఉంటాడు కదా. యశస్వి జైస్వాల్ని మీరు బౌలింగ్ వేయించలేదు. ఎప్పుడో తన అండర్ 19 డేస్లో బౌలింగ్ వేసి లెగ్ స్పిన్ వేసి ఇప్పటికీ నెట్స్లో రెగ్యులర్గా బౌలింగ్ వేస్తాడని చెప్పి మనకి తెలుస్తుంది. కానీ అతనికి మ్యాచ్ సిచ్యుయేషన్లో ఏమైందంటే, ఇప్పుడు మన BCCI వాళ్ళు ఫ్రాంచైజీల మీద వాళ్ళకి కంట్రోల్ లేదు. ఫ్రాంచైజీలకు చెప్పాలి. హర్ష భోగ్లే వెంట్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ రింకు సింగ్ ఎందుకు మిస్ అవుట్ అయ్యాడంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల రింకు సింగ్కి బ్యాటింగ్ సరిగ్గా రాలేదు. సో రీసెన్సీ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు తాజాగా ఏ ఫామ్లో ఉన్నాడు, రింకు సింగ్కి బ్యాటింగ్ రాలేదు, వచ్చిన 2-3 సార్లు కొద్దిగా ఫెయిల్ అయ్యాడు. దట్ ఈస్ హౌ హీ లాస్ట్ ద. ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి రింకు సింగ్ కంటే ముందు వేరే ఎవరెవరు వస్తున్నారు, రింకు సింగ్కి బ్యాటింగ్ సరిగ్గా రావట్లేదు. సో రింకు సింగ్ మొన్న ఎప్పుడో నెంబర్ 3లో ఆడాడు. ఎప్పుడు ఆల్మోస్ట్ టీమ్ సెలెక్షన్ అవుతున్న రోజు ముందు రోజు, చాలా ఆలస్యంగా. సో వీళ్ళు BCCI వాళ్ళు చెప్పాలి, మాకు పలానా ప్లేయర్ చేత మీరు బౌలింగ్ వేయించాలి, యశస్వి జైస్వాల్ చేత బౌలింగ్ వేయించాలని చెప్పి రాజస్థాన్ రాయల్స్ చెప్పాలి. LSGలో దీపక్ కూడా బౌలింగ్ వేయించాలని చెప్పాలి. SRHలో అభిషేక్ శర్మకి బౌలింగ్ వేయించాలని చెప్పాలి. సో ఇలా ప్రతి టీంలో శివం దుబేకి బౌలింగ్ వేయించాలని చెన్నై సూపర్ కింగ్స్ చెప్పాలి. నిన్న వేసాడు లాస్ట్ 9 మ్యాచ్ల తర్వాత శివం దుబే వాజ్ సీన్ బౌలింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్, అదొక బాధ మళ్ళీ. సో వీళ్ళకి కంట్రోల్ లేదు. అంటే కొన్ని టీమ్స్కి అలా చెప్పడం వల్ల కొన్ని టీమ్స్కి ప్రతి టీంలో ఇలాంటి ఒక పార్ట్ టైమర్ ఉంటాడు. ఇండియా కాడి పార్ట్ టైమర్ వాళ్ళందరికీ ప్రతి టీంలో ఒక ప్లేయర్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి మీరు బౌలింగ్ ఇవ్వాల్సిందే. వాళ్ళని సెలెక్ట్ చేయకపోతే మనం చెప్పలేం. సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళకి కనీసం 2 మ్యాచ్లు కలిపి 2 ఓవర్లు ఇవ్వాలి. అలా ఒక రూల్, ఒక నామ్ పెట్టి ఇవ్వాలి. లేకపోతే మనకి ఈ బౌలింగ్ చేసే బ్యాటర్స్ రానే రారు. సో యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఫ్రాంచైజీస్. అలాగే బ్యాటింగ్ కూడా రావట్లేదు, చాలామందికి బ్యాటింగ్ రావట్లేదు. ధ్రువ్ జురెల్ హస్ బీన్ వెరీ గుడ్, కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ధ్రువ్ జురెల్ వాజ్ ఇన్ ద లూప్ ఫర్ ద వికెట్ కీపర్స్ లా, కానీ సరిగ్గా బ్యాటింగే రాలేదు. సో హీ లాస్ట్ అవుట్ లైక్ దట్. ఎందుకంటే BCCIకి ఎలాంటి కంట్రోల్ లేదు, వాళ్ళపై ఎలాంటి కంట్రోల్ లేదు. బుమ్రాకి కంటిన్యూస్గా ఆడిస్తున్నారు. బుమ్రాని ఒక 2 మ్యాచ్లు కూర్చోబెట్టమని అడిగే ధైర్యం లేదు BCCIకి. సో దీనివల్ల మనకి ఏం లాభం జరుగుతుంది చూడండి, అదే మిస్టేక్స్ మళ్ళీ చేస్తాం. సో
సో మనకి ఆ పార్ట్ టైమర్ బౌలర్ ఒకడు ఉండుంటే శివం దుబే మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఐపీఎల్లో 7 వికెట్లు తీశాడంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు అతన్ని మనం ప్రాపర్ 6th బౌలర్గా తీసుకుని హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టేసి ఒక మంచి బౌలర్ని మనం ఆడించుకుని కుల్చా కాంబినేషన్ ఆడించుకునే పరిస్థితి ఉంటుంది. మనకి ఆ 6th బౌలింగ్ ఆప్షన్ లేని కారణంగా మన బ్యాట్స్మెన్ ఎవ్వరు బౌలింగ్ చేయరు. ఎందుకు చేయరు? చేస్తుండేవారు. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా స్టార్టింగ్లో బౌలింగ్ చేసేవారు. వీళ్ళందరూ ఏమవుతున్నారంటే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనిబడి, మన బ్యాట్స్మెన్ ఎందుకు బౌలింగ్ చేయట్లేదు? ఒక కారణం ఏంటంటే ఈ సైడ్ ఆర్మ్ బౌలర్స్ బౌలింగ్ మెషిన్స్ వచ్చాయి. ఈ రఘు అలాంటి వాళ్ళు ఉంటారు, రువాన్ లాంటి వాళ్ళు ఉంటారు మన ఇండియన్ టీంతో పాటు. వాళ్ళు ఏంటంటే 18 yards నుంచి బాల్ని వాళ్ళు త్రో చేస్తారు. వాళ్ళు ఉంటారు, బౌలింగ్ మెషిన్స్ ఉంటాయి. గతంలో ఏంటంటే సచిన్, గంగూలీ వీళ్ళందరూ కూడా నెట్స్లో బౌలింగ్ వేస్తారు, బౌలింగ్ ప్రాక్టీస్ అయ్యేది. ఇప్పుడు అలా వేయట్లేదు అని చెప్పి వేయాల్సిన అవసరం లేకపోతుంది వీళ్ళకి. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఒళ్ళు దాచుకుంటున్నారు. బ్యాటింగ్ చేస్తుంటేనే ఇంజరీస్ అవుతున్నాయి, బౌలింగ్ కూడా చేస్తుంటే స్పిన్ బౌలింగ్ వేసినా సరే ఏ నడుము పట్టుకుంటుందో షోల్డర్ పట్టుకుంటుందో, ఎందుకు వచ్చిన బాధ? లెట్ అస్ కీప్ ఇట్ సేఫ్ అని చెప్పి ఎనర్జీ కన్జర్వేషన్. బౌలింగ్ చేయట్లేదు. బ్యాటింగ్తో నాకు ఇండియా టీంలో ప్లేస్ వస్తుందంటే వై షుడ్ ఐ బౌల్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా పోవాలంటే మల్టీ స్కిల్ వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. ఒక స్లాట్ మేము దీనికే పెట్టాము అని పెట్టాలి. తర్వాత నేను ఇంకా చెప్పాను, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవరున్నారు మనకి? ఎవరిని తయారు చేసుకోగలిగి మనం? చేసుకోలేకపోయాం. అంటే వాళ్ళ వెంకటేష్ అయ్యర్కి 3-4 మ్యాచ్లు ఛాన్సెస్ పక్కన పెట్టేశాం. శివం దుబేని కూడా ప్రాపర్గా మనం గ్రూమ్ చేసుకోలేకపోయాం. దానివల్ల మనకి ఆ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోయాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లో వాషింగ్టన్ సుందర్కి అసలు ఎస్ఆర్హెచ్ టీంలో ప్లేసే రావట్లేదు. అతన్ని చూద్దామంటే కూడా మనకి చూసే అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఉంటే కష్టం కదా మనకి. మనం ఎలా డెవలప్ చేసుకుంటాం? అలాగే బౌలింగ్ ఆల్రౌండర్స్ at 8 and 9 మనం వీళ్ళని ఎలా తయారు చేసుకుంటాం? వీళ్ళు బ్యాటింగ్ చేయగలరు. రవి బిష్ణోయ్ కెన్ బ్యాట్, హర్షదీప్ సింగ్ కెన్ బ్యాట్ కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఏంటంటే మీరు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న బయలాటరల్ సిరీస్లో ఆడుతున్నప్పుడు యూ త్రో దమ్ ఇన్ ద డీప్ ఎండ్. వాళ్ళని ఏ నెంబర్ 4లోనూ 5లోనూ పంపించండి, వెళ్ళి నువ్వు కొన్ని షాట్లు కొట్టుకో, అవుట్ అయితే అవుట్ అయినావు అని అలా పంపిస్తే బాగుంటుంది కదా. ఎలాగైతే అశ్విన్ని కాస్త ముందు పంపిస్తున్నారు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు, అలా మీరు పంపించండి. వాళ్ళని పంపించి వాళ్ళని బ్యాటింగ్ చేసేలాగా, బ్యాటింగ్లో వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ గెయిన్ చేసేలాగా, వాళ్ళకి ఆ డక్కా మొక్కలు తినేలాగా మనం ప్రయత్నం చేసామా? చేయలేదు. వాళ్ళు బౌలింగ్ చేస్తే చాలు, వాళ్ళు బ్యాటింగ్ చేయకపోయినా పర్వాలేదు. 4 టైల్ ఎండర్స్తో మనం వెళ్తున్నాం. ఈసారి వరల్డ్ కప్లో కూడా 4 టైల్ ఎండర్స్తో వెళ్తున్నాం. ఒక 4 వికెట్లు పడ్డాయంటే ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా ఆడలేరు, రిస్క్ తీసుకోలేరు. ఎందుకంటే 5వ వికెట్ పడిందా అంతే, గోవింద్. అక్కడి నుంచి మనకి బ్యాటింగ్ ఉంది. సో అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం? అదే పరిస్థితి. సో లెగ్ స్పిన్నర్ కావాలి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, పేసర్ కావాలి, అవన్నీ రిక్వైర్మెంట్ వచ్చినాయి. టాల్ పేసర్ కావాలి, లేడు మనకి టాల్ పేసర్. ఎక్స్ప్రెస్ పేసర్ కావాలి, మనం తయారు చేసుకున్నామా? ఇమ్రాన్ మలిక్కి ప్రాపర్ ఆపర్చునిటీస్ ఇచ్చామా? ఇవ్వలేదు. సో ఇలా మనకి చాలా రిక్వైర్మెంట్స్ మనం అప్పటి నుంచి మాత్రం మన పాఠాలు నేర్చుకోలేదు. ఐపీఎల్ మీద బీసీసీఐకి ఎలాంటి కంట్రోల్ లేదు. ఉండుంటే బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయగలిగితే, బౌలర్స్ బ్యాటింగ్ చేయగలిగితే మన టీంకి ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు. మనకి ఆ ఓపెనర్స్ తయారు చేసుకుంటే, ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్గా తయారు చేసుకుంటే, నేను ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే మీరు సంజు శాంసన్ని ఓపెనర్గా ట్రై చేయండి. సంజు శాంసన్ ఇది ఎక్స్ప్లోజివ్ ప్లేయర్. ఓపెనర్గా సంజు శాంసన్కి ఛాన్స్ ఇవ్వండి. పెద్దగా ఇవ్వలేదు అతనికి అవకాశాలు. పృథ్వీ షా ఫర్ వేరియస్ రీజన్స్ అతను ఇప్పుడు అంత కంటెన్షన్లో లేడు. ఓకే, మనకి యశస్వి జైస్వాల్ని మనం తయారు చేసుకున్నాం, బాగానే ఉంది. యశస్వి జైస్వాల్ ఒక్కడే మనకి అంది వచ్చాడు ఆ కోటాలు. సో మనం ఎంతసేపు శుభ్మన్ గిల్తోనే మనం పని నడిపిద్దాం. శుభ్మన్ గిల్ నాట్ అన్ ఎక్స్ప్లోజివ్ ప్లేయర్. వెన్ రోహిత్ శర్మ ఇస్ అట్ ది అదర్ ఎండ్, శుభ్మన్ గిల్ ఇద్దరు ఉంటే మనకి ఆ ట్రావిస్ హెడ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్, ఫిల్ సాల్ట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్, సునీల్ నారాయణ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ రాదు. వాళ్ళు ఏంటంటే దే షుడ్ త్రో కాషన్ టు ద విండ్స్. ఏమైతే అయిందని చెప్పి బ్యాట్ ఊపాలి, అభిషేక్ శర్మలాగా ఆడాలి. అలా ఆడేవాళ్ళు ఉంటేనే మనకి ఆ స్టార్టింగ్లో ఆ మొమెంటం, ఆ ఊపు వస్తుంది. సో అలాంటి ప్రయత్నాలు జరగలేదు, కాన్షియస్ ఎఫర్ట్స్ జరగలేదు. అది నా బాధ, అంతే, అంతకంటే ఇంకేం కాదు. అదొక్కటే నా బాధ. దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ బ్యాడ్, అంతే తప్ప ఏదో ఇండియా గెలిస్తే నేను ఒకవేళ ఇండియా ఈసారి వరల్డ్ కప్ గెలిస్తే నాకు మీద ఓళ్ళంత మంది ట్రోల్ చేస్తాను. నువ్వు అన్నావు చూడు గెలవరని చెప్పి, ఎప్పుడో స్టార్టింగ్లో టీం సెలక్షన్ అప్పుడు అన్నావు చూడు అని చెప్పి నన్ను ఎంతగా ట్రోల్ చేయండి. నేను చాలా హ్యాపీగా తీసుకుంటాను. ఎందుకంటే టీం గెలవడం కంటే ఎవరికి కావాలి, ఇంకేం కావాలి మనకి? టీం గెలిస్తే చాలు. చాలా రోజుల తర్వాత ఐసీసీ ట్రోఫీ వస్తే
మీరు నాకు తిట్లతో తలంటి పోయండి, ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ ఎట్ ఆల్. ఎలాంటి తిట్లైనా వాడుకోండి. ఐఎమ్ గివింగ్ యూ లైసెన్స్, యూ కెన్ యూస్ ఎనీ కైండ్ ఆఫ్. నేను చెప్పాను కదా, ఆడవాళ్ళని ఉపయోగించే మన తిట్టండి, నాకేం కాదు, అవేం తగలవు నాకు. ఎందుకంటే మన టీం గెలిస్తే అంతకంటే అద్భుతమైన పరిస్థితి మనం. ఏమంటారు దీని మీద మీ కామెంట్స్ చెప్పండి.